హలో ఎవ్రీవన్. నేను స్టార్ట్ చేసిన 100 డేస్ సిరీస్ 87 డేస్కే ఇలా అర్ధాంతరంగా ఆగిపోతుందని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే నాకు కోచింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సడన్గా అయితే వైరల్ ఫీవర్ అనేది వచ్చింది. 1 డేస్ 2 డేస్ తగ్గిపోతుంది అనుకుంటే అదైతే 12 డేస్ వరకు అట్లే ఉంది. 2 డేస్ తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్ తిని తర్వాత కూడా చెక్ చేయించా, ఇంకా బ్లడ్ టెస్ట్లు చేయించాను నా వల్ల కాక. బ్లడ్ టెస్ట్లో కూడా నార్మల్గానే ఉంది రిపోర్ట్ మొత్తం. బట్ వైరల్ ఫీవర్ ఉండడం వల్ల చాలా అంటే చాలా సిక్ అయిపోయినా. దానివల్ల అయితే మొబైల్ చూడలేదు ఎక్కువ, అండ్ అయితే వీడియోస్ తీయలేదు, ఏం లేదు, ఇంకా పొద్దున్నకి పడుకోవడమే. చాలా అంటే చాలా వీక్ అయిపోయినా ఈ లాస్ట్ 10 డేస్ నుంచి. చాలా మంది 10-12 డేస్లో అయితే చాలా మంది మెసేజ్ చేశారు, ఏం వీడియోలు రావట్లేదు, ఏంది, ఎందుకైంది, ఏమైంది అని చాలా అడామ్స్ అయితే వచ్చాయి. నా గురించి వీడియోస్ రానంత మాత్రాన నేను ఏమైపోయానో, ఏం జరిగిందని తెలుసుకోవడానికి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. నా మీద మీకు ఇంత కన్సర్న్ ఉన్నందుకు, నేను ఏమైపోయాను, ఏం చేస్తా ఉన్నాను అని తెలుసుకోవడానికి మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నందుకు. బట్ అన్ఫార్చునేట్లీ అయితే నా 100 డేస్ సిరీస్ అయితే స్టాప్ చేయడం జరిగింది. ఇంకటి నుంచి అయితే ఇంకా ఒక 2-3 డేస్లో మళ్ళీ సెట్ అయిపోతా. ఈ రోజు కొద్దిగా రికవర్ అయ్యా అనమాట. తర్వాత నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అండ్ నా ద్వారా ఎటువంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కొద్దిగా నాకు పర్సనల్గా మెసేజ్ అన్నా అండ్ లేకపోతే కుదిరితే కామెంట్లో అన్నా తెలియజేస్తే నేను ఆ విధంగా వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంది అడుగుతూ ఉండేది నా పర్సనల్ లైఫ్ గురించి. నా కోర్టు కేసు ఏమైంది, నా మ్యారేజ్ ఇష్యూ ఏమైంది, వాళ్ళు అప్రోచ్ అయ్యారా, ఏమైంది అనేది దాని గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు. తొందరలోనే నాలాగా ఇంకెవ్వరు కూడా చాలా మంది నన్ను చూసి నవ్వుకోవచ్చు, వీడిని ఇంత విధంగా మోసపోయాడు అని. నాకు అలాంటి ఐ డోంట్ కేర్ అనమాట. అటువంటి ఏమైనా జరుగుతున్నాయి ఆల్రెడీ మా ఊర్లో అయితే. నా ముందర ఒకలాగా మాట్లాడతారు, నా వెనకాల అయితే నవ్వుకుంటారు, ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ అయితే నేను పట్టించుకున్నాను. నా మంచితనం వల్ల నేను మోసపోయాను, అంతేగాని నేను ఒకరిని మోసం చేయలేదు అండ్ ఒకరి సొమ్ము అయితే తినలేదు. నేను ఒకరిని మోసం చేయకుండా, ఒకరి సొమ్ము నేను తినాలి అని ఆశించకుండా, నా బాధ్యత ఏది ఉందో నేను 100% కాకుండా 200% అయితే నేను నిర్వర్తించడానికి అయితే ప్రతిసారి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా మంచితనాన్ని అడ్డు పెట్టుకుని నన్ను మోసం చేసిన వాళ్ళకి లేని బాధ నాకెందుకు? కావున నేను అతి త్వరలో ఎవరు నన్ను మోసం చేశారు, ఎవరు వాళ్ళు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు, అండ్ నన్ను మోసం చేసిన పెళ్లి తరపు వాళ్ళు ఎవరు, ఆడపిల్లి వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబాలతో సహా నేను ప్రతి ఒక్కటి కూడా అతి త్వరలో అయితే మీ ముందర బయట పెడతాను. నా ఒక మోసపోయిన వ్యక్తిగానే కాకుండా, ఒక అబ్బాయిగానే మాత్రమే కాకుండా, ఒక సామాజిక సంస్థను నడిపిస్తూ ఉన్న ఒక సామాజిక కార్యకర్తగా నాకైతే నా మీద చాలా అంటే చాలా బాధ్యత ఉంది. ఇటువంటి వాళ్ళు ఆడ మగ అనేది ఇటువంటి విషయాల్లో అయితే మనము ఆలోచించకూడదు. కంపల్సరీగా వాళ్ళు ఇటువంటి కుటుంబాన్ని ఎంతమంది కుటుంబాన్ని ఆల్రెడీ మోసం చేశారో మనకు తెలియదు. భవిష్యత్తులో కూడా వీళ్ళ పిల్లలు ఉన్నారు, ఈ అమ్మాయి కూడా ఇటువంటి క్యారెక్టర్ కాబట్టి ఇంకా ఎంతమందిని మోసం చేస్తారో కూడా తెలియదు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ బంధువులు మమ్మల్ని ఇంతగా మోసం చేశారంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎంతమందిని మోసం చేయాలని వాళ్ళ ప్లాన్ లో ఉన్నారో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంకా పిల్లలు ఉన్నారు, వీళ్ళ బంధువులు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా పెరిగారు, అబద్ధాలు చెప్పి ఇట్లా మోసాలు చేసి పెళ్లిళ్ళు చేసి ఇంకా ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తారో తెలియదు. కాబట్టి కంపల్సరీగా అయితే నేను వాళ్ళ గురించి ఎక్స్పోజ్ అనేది చేస్తాను. బట్ కొద్దిగా టైం అయితే ఇవ్వండి.